A7 న్యూస్ ఆంధ్ర. నీళ్లతో న్యూజిలాండ్ ప్రధాని రాజీనామా. ఎందుకంటే డబ్బు లేదు, ఉద్యోగం లేదు, ఆర్థిక వ్యవస్థ దిక్కులేని పడవ లాంటిది. అదే ఆస్ట్రేలియా పరిస్థితి. రిజర్వ్ ఫండ్ నుంచి ఎలాగోలా బతుకుతోంది. ఒక నెలలో 3.5 మంది బ్రిటిష్ ప్రధానులు రాజీనామా చేశారు. అమెరికా అతిపెద్ద ఆర్థిక మాంద్యం గురించి భయపెడుతుంది. చైనా ఇప్పటికే కరోనాతో పోరాడుతుంది. పెద్ద కంపెనీలు దేశం విడిచి వెళ్ళిపోతున్నాయి. రష్యా కారణంగా ఇప్పుడు ఐరోపా దేశాలన్నీ శిథిలమైపోయాయి. ఉక్రెయిన్ సంక్షోభం మన పొరుగు దేశాల్లో చాలా వరకు దివాళా తీసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక అన్నీ పూర్తిగా దివాళా తీశాయి. మరియు వారు తమ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేరు. ఉనికి కోసం పోరాటం. ఇంత జరుగుతున్నా భారత్ రోజురోజుకు చలించకుండా బలపడుతోంది. డజన్ల కొద్దీ క్షిపణి పరీక్షలు, సైనిక ఆధునీకరణ, వేగవంతమైన రైళ్లు, ప్రపంచాన్ని షేక్ చేసే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, అనేక ఎక్స్‌ప్రెస్ వేలు, హైవేలు ఒకదానికొకటి నిర్మించబడుతున్నాయి. దేశ చరిత్రలో ఎన్నడూ వినని వందలాది ప్రాజెక్టులు రైతులకు, సామాన్యులకు అండగా నిలుస్తున్నాయి. మోదీ ప్రభుత్వం అమలు చేస్తుంది. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో మోదీ ప్రతిరోజు ఓ పెద్ద ప్రాజెక్టు దేశానికి అంకితం చేస్తున్నారు. ప్రాజెక్టులు ప్రకటించడమే కాకుండా అనేక ప్రాజెక్టులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. కాబట్టి వచ్చే 20-25 ఏళ్ల భారతదేశ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. మోదీ అనే అసామాన్య వ్యక్తి సాధించిన విజయం. మోదీజీ లేకుంటే ఈ 8 ఏళ్ల భారతదేశ పరిస్థితి ప్రపంచ దేశాల కంటే భిన్నంగా ఉండేది కాదు. నేను భారతదేశ శ్రేయోభిలాషిని. మీకు ఆసక్తి ఉన్న కనీసం ఒక వ్యక్తికి దీన్ని పంపండి. ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకోండి. జై హింద్, జై భారత్.